ముఖ్యంగా నాన్నగారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఇన్ని స్టేజెస్‌లో ఉండేవారు కదా! వారి ప్రభావం మీ మీద ఏ మేరకుంది? చాలా ఉందండి. ఎందుకంటే, అసలు నా సినిమాలోకి రావాలన్న ఆలోచనే నాన్నగారు అంటే నటుడు, ప్రొడ్యూసరు, దర్శకుడు, హీరో హ్మ్. కాకుండా స్టూడియో అధినేత కూడానండి. హ్మ్. ప్రకాష్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ ఉండేది. అవును. ఆయన అహెడ్ ఆఫ్ టైమ్స్ సినిమాలు తీసేవారు ఆ రోజుల్లో. హ్మ్. 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 నాగిరెడ్డి గారు, పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా హ్మ్. ప్రకాశ్‌రావు 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా తీసావు నువ్వు కరెక్ట్. కరెక్ట్. అని మెచ్చుకునేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ డబ్బులొచ్చేవి కాదండి. హ్మ్. లైట్ హౌస్ ఎంబలం ఉండేది. హుహు. నేను మామూలుగా తమిళ్ సినిమాలు చూసి నడుచుకుంటూ వచ్చి ఎప్పటికైనా సరే అందులో బల్బు పోయింది. హుహు. ఆ బల్బు వెలిగించాలి అనే ఒక పట్టుదలండి. హుహు. హుహు. ఒక పట్టుదలతో ఇందులో చేరానన్నమాట. హుహు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి. బట్ ఏమి చేయకూడదో హ్మ్. ఎక్కువ నాన్నగారి దగ్గర తీసుకున్నానండి. హుహు. హుహు. అంటే ఆడియన్స్‌కి ఏం కావాలో అదే ఇవ్వాలి తప్ప హ్మ్. అహెడ్ ఆఫ్ టైమ్స్ హుహు. ఆలోచించేది హుహు. కామన్ మ్యాన్‌కి రీచ్ అవ్వదు. హుహు. అందుకనే నా సినిమాల్లో ఎక్కువ క్లియర్‌గా అరటిపండు ఒలిచినట్టు క్లియర్‌గా ఉంటుందండి. అవును. వాళ్ళు ఈ బోర్ కొడతా ఉంటే ఎంతసేపు ఈళ్ళ మొహమే చూడాలా అని చెప్పి రామలింగానే, రావు గోపాలరావుని పేర్లకు పెట్టేవాడిని. హుహు. అంటే ఇప్పుడు అది కుదరట్లేదు హ్మ్. హీరోలతోనే నేచురల్ అవును. అవును. స్క్రీన్ ప్లేలోనే కామెడీ వచ్చేస్తుంది. హుహు. బట్ అప్పటికి ఇప్పటికి ఒకటి మటుకు కామన్‌గా ఉంటుందండి. ఆ రోజుల్లోనూ ఐటెమ్ సాంగు 'జయమాలిని' సాంగు డిస్ట్రిబ్యూటర్లు అడిగేవాళ్ళు. హుహు. 'జయమాలిని' సాంగ్ ఉందా? 'జ్యోతిలక్ష్మి' సాంగ్ ఉందా? హుహుహు. ఆ మధ్య కొన్ని రోజులు పోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఐటెమ్ సాంగు అవును. హీరోయిన్సే చేసేస్తున్నారు.